అందరికీ సరస్వతీదేవి పూజ శుభాకాంక్షలు అండి. చిన్నప్పటి నుంచి వినాయక చవితి మరి సరస్వతీదేవి పూజకి ఉపవాసం ఉండడం అనేది మా ఒరిస్సాలో అలవాటు, చదువుకున్న పిల్లలవి. కానీ నేను ఇప్పటికీ చదువుకుంటూనే ఉంటున్నా, సరేనా? అయితే ఈ సరస్వతీదేవి పూజ గురించి మనం మాట్లాడుకోవాలని అంటే ఈరోజు మనం వసంత పంచమి కాకపోతే శ్రీ పంచమి అని అంటారు, సరస్వతి పూజ అని కూడా అంటారు. అయితే ఈ ఒక్క చదువుల తల్లి ఆవిర్భవం అయిన రోజు ఈరోజు, అంటే పుట్టిన రోజు. అందుకే మనం ఈ వసంత పంచమి అంటే సరస్వతీదేవి పూజ అనేది చేసుకుంటున్నాం. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంచుమించుగా ఎవరికి పెద్దగా తెలుసు అన్నట్టుగా అనిపించదు, తెలిసే ఉంటుందేమో. అంటే నా అవగాహన ఏంటంటే, నేను 5 స్కూల్స్లో జాబ్ చేశాను, ఏ స్కూల్లో కూడా సరస్వతీదేవి పూజ చేసేవారు కాదు. కానీ రేఖా మేడం అని విధాత్రి స్కూల్కి వచ్చిన తర్వాత ఆవిడ మాత్రం స్టార్ట్ చేసి ఆవిడ చేసేవారు. దేవి నవరాత్రుల టైంలో సరస్వతీదేవి నక్షత్రం పడినప్పుడు, లేకపోతే ఆ దేవుడికి అవతారం ముందు రోజు పూజ చేసేవారు, సరేనా? ఇంతకీ ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నానా ఏమండి, పంతుల దగ్గరికి వెళ్ళో నాలుగుతో పంతులతో రాయించేస్తో బాసరా వెళ్ళిపోతేనే చదువు వస్తుంది, ఎక్కడికో బాసరాదే కాదు, ఏదో ఒక గుళ్ళకి వెళ్ళిపోతేనే చదువు వచ్చేస్తుంది అని కాదు. మన పిల్లలకి మన ఇంట్లో మనమే అక్షరాభ్యాసం చేస్తే సరిపోతుంది, సరేనా? ఇది నా ఒక్క ఒపీనియన్. మరి ఈ సరస్వతీదేవి పూజ ఎందుకు చేస్తారు అంటే, స్ప్రింగ్ సీజన్కి వెల్కమ్ చెబుతూ, ఈ స్ప్రింగ్ సీజన్లో ప్రతి పువ్వులు పళ్ళు అన్నీ పుష్కలంగా చాలా చక్కగా ఉంటాయన్నమాట. ఆ ఒక్క ఋతువుని ఆస్వాదిస్తూ మనము జరుపుతాం. అయితే ఈ 2025లో వసంత పంచమి మనము 2 రోజులు పడ్డది, తగులు మిగులు, సరేనా? నిన్న నుంచి 10 తర్వాత ఎప్పుడో స్టార్ట్ అయిందో, 10-12 తర్వాత కరెక్ట్గా నాకు తెలియదు. ఈరోజు 10 గంటల దాకే శ్రీ పంచమి ఉంది. అయితే నేను అప్పటికి నా డైట్ ప్లాన్ అంతా నేను చేసేసుకున్నాను. అప్పుడు నేను ఎలా చేస్తాను అబ్బా సరస్వతీదేవి పూజ, తలకు పోసుకోవాలి ఇవన్నీ అనుకుంటే, మా ఫ్రెండ్ మాధవి వెంటనే చెప్పింది ఈరోజు ఉంది రేపు ఉంది అని. అప్పుడు ఏవో వీడియోలో ఏవో చూస్తే ఈరోజు కూడా ఉంది. ఇంతటితో సెలవు తీసుకుంటూ పిల్లలందరికీ కూడా, మా పక్క వాళ్ళ అబ్బాయికి హ్యాపీ శ్రీ పంచమిరా అంటే ఏమన్నాడు తెలుసా చారు? హ్యాపీ శ్రీ పంచమి అంటే ఏంటంటే అన్నాడు. అంటే కొంతమందికి తెలియదు అని అనుకున్నా. అప్పుడు ఆ పిల్లలతో వీడియో చేయించాను, వాడికి కూడా కాస్త అవగాహన వస్తుందని. కానీ కునాల్ చెప్పాడు, ఈరోజు మా అమ్మ చెప్పారు సరస్వతీదేవి పుట్టినరోజు అని. ఎందుకో బాడీ మొత్తం పెయిన్స్ వస్తుంది, చెయ్యి కూడా నొప్పి పెడుతుంది తీస్తుంటే. సరే, దేవుడే ఉన్నాడు. ఇగోండి, ఇంతటితో మరో రెసిపీతో మేము ముందుకు వచ్చా. దీనికి చుడాగుస అంటారు మా ఒడియాలో. మాకు చిన్నప్పుడైతే ఎంత ఇష్టమో తెలీదు, ఎంతమంది దేవుళ్ళ దగ్గరికి వెళ్తే అంత వేగరం తినేద్దాం అనుకొని. అప్పుడు అయితే దానికి ఎలా చేసేవారంటే, అటుకుళ్ళకి పంచదారకి దంచేసేవారు, యాలక పళ్ళు వేసి బూందీ ఏపిన బూందీ చీనీ పాకంతో తీసింది వేసేవారు అనమాట. అయితే నేను నా నేచురోపతి స్టైల్లో ఇక్కడ నా ఒక రెసిపీ అనేది చేశాను. ఏంటంటే, చుడాగుసని అటుకుళ్ళు మరి తాటి బెల్లం మిక్సీ చేసాను, యాలక పొడి వేసి నెయ్యితో పామాను. బూందీ నేను వేయను కాబట్టి కిస్మిస్కి ఎతికాను, కిస్మిస్ ఎక్కడ దొరకలేదు, ఖర్జూరంకి చిన్న ముక్కలు చేసి వేసాను. ఇది నా స్పెషల్ రెసిపీ అండి. ఈరోజు భగవంతుడు నాకు ఉపవాసం చేయడానికి ఓపికిస్తూ, చేయడానికి బలమిస్తూ చేస్తూ మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలండి. రీల్స్ వీడియోస్ అలాగా చూస్తారు కదా, పిల్లల్ని ఈ ఒక్క వీడియో చూడడానికి ఇవ్వండి. వసంత పంచమి తాలూకు ప్రాముఖ్యత ఏటో కూడా తెలుసుకొని ఇవ్వండి. తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటానండి.
ఓకేనా? ఉంటాను.